యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? హల్లెలూయా. అభిలాష నీవేనయ్యా మెస్సయా, నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా, నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆదరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము మా కనుల మెదలుచున్నవాడా. పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము మా కనుల మెదలుచున్నవాడా. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా, నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా, నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. విజయశీలుడా, పరిశుద్ధాత్ముడా, నిత్యము మాలోని నిలచి ఉన్నవాడా. విజయశీలుడా, పరిశుద్ధాత్ముడా, నిత్యము మాలోని నిలచి ఉన్నవాడా. యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా, నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయా, నా తీయని తలంపులు నీవేనయ్యా. రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపము
జగతిన్ చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్ సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును లోకమున కరుదించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చే ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చే లోకమున కరుదించే క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చే ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చే లోక పాపమెల్ల సిలువలో మోసి లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపమున్ ప్రియుడా తొలగించే శాపమున్ సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నత
చెంతకు చేరుము ప్రియుడా చెంతకు చేరుము సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాధించుచున్నది స్వర్గ జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము సాధించుచున్నది స్వర్గ జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్తాయేసునందు విశ్వాసముంచి కర్తాయేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము ప్రతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్తాయేసునందు విశ్వాసముంచి సునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటి చాలయా ఏ మేలు కొదువలేదయా నా యేసయ్యా నీ కృప నాకు చాలయా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగలునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో నీ మేలు కొదువలేదయా నా యేసయ్యా నీ కృప నాకు చాలయా పిలిచితే పలికేవు అడిగితే ఇచ్చేవు అలసిన నా బ్రతుకు ఆనందపరచేవు పిలిచితే పలికేవు అడిగితే ఇచ్చేవు అలసిన నా బ్రతుకును ఆనందపరచేవు నీ మాట వజ్రాల మూట నా యేసయ్యా నా బ్రతుకు ద్రాక్షల తోట నీ మాట వజ్రాల మూట నా యేసయ్యా నా బ్రతుకు ద్రాక్షల తోట సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా నా యేసయ్యా నీ కృప నాకు చాలయా నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా నిత్యము తోడుండి నడిపించేవయ్యా నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా నిత్యము తోడుండి నడిపించేవయ్యా నా జీవజలముల ఊట నా యేసయ్యా నీవే నా బంగారు కోట నా జీవజలముల ఊట నా యేసయ్యా నీవే నా
నీ శక్తితో నింపి శక్తిహీనులకు నీవు బలాభివృద్ధి చేసి సమస్యలు ప్రాణమును నీ శక్తితో నింపి నీ పలుకు తేనెల ఊట నా యేసయ్యా నీ బాట వెన్నెల తోట నీ పలుకు తేనెల ఊట నా యేసయ్యా నీ బాట వెన్నెల తోట సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా విరిగిన నా హృదయం నీకే బలియాగం నలిగిన నా ఆత్మే సర్వాంగా హోమం విరిగిన నా హృదయం నీకే బలియాగం నలిగిన నా ఆత్మే సర్వాంగా హోమం నీవే నా ఆశ్రయ కోట నా యేసయ్యా ఆశీర్వాద పూట నీవే నా ఆశ్రయ కోట నా యేసయ్యా ఆశీర్వాద పూట సింహపు పిల్లలు ప్రేమి గలవై ఆకలి కొననేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా ఏ మేలు కొదువలేదయ్యా నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా. పైలం కొడుక బాపురా ఏసైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా పైలం కొడుక పైలం కొడుక పైలం కొడుక పైలం కొడుక కొడుక పైలం కొడుక పాపం చేయకురా ఏసైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా ఉడుకు రక్తము ఉడకలు పెడుతుంది పాపము చేయమని వచ్చేడు చేస్తారు పాపము చేయమని వచ్చేడు చేస్తారు పాపమన్నది పాపం లాంటిది పగా పడుతుంది ప్రాణం తీస్తుంది పగా పడుతుంది ప్రాణం తీస్తుంది పైలం కొడుక పాపం చేయకురా ఏసైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా మనిషి జీవితం విలువైంది మరువకు కొడుక మరణమున్నది మరువకు కొడుక మరణమున్నది బ్రతికింది ఇది బ్రతుకు కాదు చచ్చినాక అసలాట ఉంటది చచ్చినాక అసలాట ఉంటది పైలం కొడుక పాపం చేయకురా ఏసైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా కత్తి కళ్ళ పదునెక్కువ కొడుక మనిషి కోపము మంచిది కాదు మనిషి కోపము మంచిది కాదు కాలు జారితే తీసుకోవచ్చు నోరు జారితే తీసుకోలేము నోరు జారితే తీసుకోలేము పైలం కొడుక పాపం చేయకురా ఏసైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా క్రైస్తవ జీవితం విలువైంది నిప్పులాగా బతకాలిరే కొడుక నిప్పులాగా బతకాలిరే కొడుక నిప్పులాగా బతకాలిరే కొడుక కిందలన్నీ మోయాలిరే కొడుక కిందలన్నీ మోయాలిరే కొడుక పైలం కొడుక పాపం చేయకురా ఏసైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా పిచ్చలు విడిగా తిరుగుతున్నావు ఎవరు చూడరని ఎగురుతున్నావు ఎవరు చూడరని ఎగురుతున్నావు చూసే దేవుడే సయ్య ఉన్నాడు తోలు తీస్తాడు జాగ్రత్త కొడుక తోలు తీస్తాడు జాగ్రత్త కొడుక పైలం కొడుక పాపం చేయకురా ఏసైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా
చూడాలని సేవ చేస్తేనే చూడాలని నా కలలను చేయక కొడుక కాళ్ళు మొక్కుతామయ్యగావిరా కాళ్ళు మొక్కుతామయ్యగావిరా పైలం కొడుక పాపం చేయకురా ఏ సైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా పొందుకున్నవు రక్షణ నీవు పోగొట్టుకోకు పోతావు నరకం పోగొట్టుకోకు పోతావు నరకం నరకం అంటే ఆశమాసి కాదురా అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు పైలం కొడుక పాపం చేయకురా ఏ సైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా మ్యూజియం అయితే సంతోషం ఉండదు బియ్యం అయితే సంతోషం ఉండదు బియ్యం అయితే సంతోషం ఉండదు నువ్వు యాక్టర్ అయితే సంతోషం ఉండదు డాక్టర్ అయితే సంతోషం ఉండదు డాక్టర్ అయితే సంతోషం ఉండదు నువ్వు సేవ చేస్తేనే చూడాలి కొడుకా నువ్వు శ్రమలు అనుభవించాలి నా కొడుకా నువ్వు సేవ చేస్తేనే చూడాలి కొడుకా నువ్వు శ్రమలు అనుభవించాలి నా కొడుకా పైలం కొడుక పైలం కొడుక పైలం కొడుక పైలం కొడుక కొడుకా పైలం కొడుక పాపం చేయకురా ఏ సైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా ప్రపంచమంతట పాపమున్నది మందు లేని మా రోగమున్నది మందు లేని మా రోగమున్నది నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడుకా నువ్వు మంచిగా బ్రతికే సైను మహిమ పరచు నా కొడుకా పైలం కొడుక పైలం కొడుక పైలం కొడుక పైలం కొడుక కొడుకా పైలం కొడుక పాపం చేయకురా ఏ సైను నమ్ముకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా దేవుని స్తోత్రం. మనం అందరం కూడా అందులో రంగురంగుల బుడుగులు ఉంటామన్నమాట. అమెరికా వాళ్ళందరూ తెల్ల తెల్లని రంగు బుడుగులు, ఇండియా వాళ్ళందరూ సాంసయ రంగు బుడుగులు, నైజీరియా దేశస్తులు ఇలాంటి వాళ్ళందరినేమో నల్ల రంగు బుడుగులు. ఏ బుడుగులోనైనా గాలి వదిలివాడు దేవుడే. ఏదో ఒక రోజున ఆ గాలి తుస్సుమని బయటికి పోవడం తప్పదు. ఆ గాలి బయటికి పోకముందే నేను పుట్టించిన దేవుడెవరు, సృష్టికర్తని దేవుడెవరు గుర్తించి ఆ దేవుడిని ఆరాధన చేసి ఆ దేవునికి నమస్కారం చేయడం నేర్చుకోమని మనిషికి హెచ్చరికతో కూడిన పాట. లోకమే రంగుల బుడగా ఈ మానవుడే రంగు రంగుల బుడగా ఈ లోకమే రంగుల బుడగా ఈ మానవుడే రంగు రంగుల బుడగా ఈ మానవుడే రంగు రంగుల బుడగా. ఏ దేశపు వారైనా రంగుల బుడగలే, ఏ దేశపు వారైనా రంగుల బుడగలే, ఏ ప్రాంతపు వారైనా రంగుల బుడగలే, ఏ ప్రాంతపు వారైనా రంగుల బుడగలే, బుడగలే రంగుల బుడగలా ఈ లోకముడే రంగు రంగుల బుడగా ఈ మానవుడే రంగు రంగుల బుడగా. ఏ కులము వారైనా రంగుల బుడగలే, ఏ కులము వారైనా రంగుల బుడగలే, ఏ మతము వారైనా రంగుల బుడగలే, మతము వారైనా రంగుల బుడగలే, రంగమే రంగుల బుడగా ఈ లోకముడే రంగు రంగుల బుడగా ఈ మానవుడే రంగు రంగుల బుడగా. అమెరికా వారైనా రంగుల బుడగలే, అమెరికా వారైనా రంగుల బుడగలే, ఆస్ట్రేలియా వారైనా రంగుల బుడగలే, ఆస్ట్రేలియా వారైనా రంగుల బుడగలే, రంగమే రంగుల బుడగా ఈ మానవుడే రంగు రంగుల బుడగా. హాయ్ హాయ్ లోకమే రంగుల బుడగా ఈ మానవుడే రంగు
మరి పేదవాళ్ళు లాజరు దరిద్రులు చనిపోతారు. ఆ ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుని తీసుకెళ్ళి నాకు చాలామంది వచ్చారు, రకరకాల బంధువులు అందరూ తీసుకెళ్ళారు. కానీ ఈ దరిద్రం లాజరుని తీసుకెళ్ళి ఎవరు రాలేదు. దేవదూతను దేవుడు పంపించాడు వాక్యాలు ఉందరగా. కాబట్టి వీళ్ళిద్దరూ రోజు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళారంట. న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు ప్రభు తీర్పు తీరుస్తున్నాడంట. ఈ ధనవంతుడు వీళ్ళిద్దరిని ఇద్దరు స్త్రీలు ఒక స్త్రీ వెళ్ళి దేవునితో బతిమాలుతుందన్నమాట. అదే మాటలని పాటగా రాశాడు ఆయన. అయ్యే దేవా, పెట్లు నగలన్నీ పెట్లోనే ఉన్నాయి నావనుకున్నాను దేవా. అక్క అడిగిన కానీ చెల్లెలు అడిగిన కానీ ఏమన్నా ఇవ్వలేదు దేవా. దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళి చెప్తున్నాడు దేవునికి, అయ్యో దేవా, మరి నేను పెట్లో నగలన్నీ పెట్లో ఉండిపోయి మరి ఆ కొట్లో తగినంత కొట్లో ఉంది, పెట్లో బీరువాల బట్టలని బీరువాలు ఉండిపోయి మా అక్క వచ్చి అడిగింది, చెల్లి వచ్చి అడిగింది, ఇచ్చేసాను కదా, అన్ని తాళాలు వేసుకున్నాను, టుపుక్కుని చచ్చిపోయి ఇక్కడికి వచ్చేసినప్పుడు అవన్నీ ఎవరి పాలైపోతున్నాయి ఇవన్నీ ఏడుస్తుందండి అడికెళ్ళి. అయ్యా దేవా, పెట్టిలో నగలన్నీ పెట్టిలోనే ఉన్నాయి నావనుకున్నాను దేవా. అక్క అడిగిన కానీ చెల్లెలు అడిగిన దేవా, ఎన్నడూ ఇచ్చావు రాదనుకున్నాను నీ దరి తెచ్చిపోయేసయ్యా. అక్క అడిగిన కానీ చెల్లెలు అడిగిన కానీ ఏమన్నా ఇవ్వలేదు దేవా. ఎన్నడూ ఇచ్చావు రాదనుకున్నాను నీ దరి తెచ్చిపోయేసయ్యా. పాపి పాపి పాపి, నీకు నాకు చాలా దూరంగా ఉండాలి పాపి. భగవగమండే ఆగ్ని గుండము నీకు గతయ్యను పాపి. భగవగమండే ఆగ్ని గుండము నీకు గతయ్యను పాపి. అయ్యో దేవా, నా బంధు మిత్రులు, నా గ్రామ ప్రజలు, మా ఊరు ప్రజలు, మున్సిపు కన్నా చాలా మంది ఉన్నారు యేసయ్యా. ఒక్కసారి నన్ను వాళ్ళ కాడికి పంపితే కబురు చెప్పొస్తాను దేవా. ఒక్కసారి నన్ను వాళ్ళ కాడికి పంపితే కబురు చెప్పొస్తాను దేవా. పాపి, నువ్వు తిరిగి వస్తే నేను దయ్యమనుకుంటారు పాపి. నా దాసులు ఇంకెను చెప్పువారు ఉన్నారు, వారి మాట వింటే చాలు. నా దాసులు ఇంకెను చెప్పువారు ఉన్నారు, వారి మాట వింటే చాలు. అయ్య దేవా, కొట్లోని ధాన్యం కొట్లోనే ఉన్నది, పెట్లోని బియ్యం పెట్లోనే ఉన్నాయి, నేను తిందామనుకున్నాను దేవా. అయ్య యేసయ్యా, కొట్లోని ధాన్యం కొట్లోనే ఉన్నది, పెట్లోని బియ్యం పెట్లోనే ఉన్నాయి, నేను తిందామనుకున్నాను దేవా. పరదేశులు వచ్చిన హరిదాసులు వచ్చిన భిక్షమే చేయలేదు యేసయ్యా. పరదేశులు వచ్చిన హరిదాసులు వచ్చిన భిక్షమే చేయలేదు యేసయ్యా. ఎన్నడూ ఈ చావు రాదనుకున్నాను నీ దరి చేసుకోయేసయ్యా. ఎన్నడూ ఈ చావు రాదనుకున్నాను నీ దరి చేసుకోయేసయ్యా. పాపి పాపి పాపి, నీకు నాకు చాలా దూరంగా ఉండాలి పాపి. భగభగమండే ఆగ్ని గుండము నీకు గతయ్యేను పాపి. భగభగమండే ఆగ్ని గుండము నీకు గతయ్యేను పాపి. అయ్య దేవా, నా అన్నదమ్ములు, నా యొక్క చెల్లెలు, నా బంధు మిత్రులు, నా గ్రామ ప్రజలు, మా ఊరి ప్రజలు, మున్సిపు కన్నా చాలా మంది ఉన్నారు యేసయ్యా. ఒక్కసారి నన్ను వాళ్ళ కాడికి పంపితే కబురు చెప్పొస్తాను దేవా. ఒక్కసారి నన్ను వాళ్ళ కాడికి పంపితే కబురు చెప్పొస్తాను దేవా. అయ్య దేవా, తెగిన చీరలు తెగి మీద ఉన్నాయి, బీరాల బట్టలు బీరాల ఉన్నాయి నావనుకున్నాను దేవా. అక్క అడిగిన గాని చెల్లెలు అడిగిన గాని ఏమన్నా ఇవ్వలేదు దేవా. ఎన్నడూ ఈ చావు రాదనుకున్నాను నీ దరి తెచ్చుకోయేసయ్యా. ఎన్నడూ ఈ చావు రాదనుకున్నాను నీ దరి తెచ్చుకోయేసయ్యా. అయ్య దేవా, ఆదివారం నేను మందిరానికి వెళ్ళలేదు, పాస్టర్గా చెప్పిన మాటలే వెళ్ళలేదు, ఎవరని చెప్పిన మాటైనా వెళ్ళలేదు దేవా. బంధువులు చెప్పిన స్నేహితులు చెప్పిన మాటైనా వెళ్ళలేదు దేవా. బంధువులు చెప్పిన స్నేహితులు చెప్పిన మాటైనా వెళ్ళలేదు దేవా. ఎన్నడూ ఈ చావు రాదనుకున్నాను నీ దరి తెచ్చుకోయేసయ్యా. ఎన్నడూ ఈ చావు రాదనుకున్నాను నీ దరి తెచ్చుకోయేసయ్యా. పాపి పాపి పాపి, నీకు నాకు చాలా దూరంగా ఉండాలి పాపి. నా దాసులు ఇంకను చెప్పువారున్నారు, వారి మాట వింటే చాలు. నా దాసులు ఇంకను చెప్పువారు వారి మాట వింటే చాలు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈమె ఏమడుతుంది? కొట్లో ధాన్యం కొట్లో ఉంది, పెట్లో బియ్యం పెట్లో ఉన్నాయి, నేను తిందామనుకున్నాను దేవా. పరదేశాలు వచ్చిన హరిదేశాలు వచ్చిన భిక్షం కూడా చేయలేదు ప్రభా, ఇంతలో నీ సాగు వచ్చేసింది అంటే దేవుడు అంటాడంట, పాపి నీకు నాకు చాలా దూరంగా ఉండాలి. ఇదిగో భగభగమంటే అగ్నిగుండంలోకి నువ్వు వెళ్ళిపోతే అప్పుడు అంటుందంటే ఆవిడ భూమి మీద బతుకున్నప్పుడు అన్నయ్య చెల్లి తమ్ముడు అక్క ఎవరో గుర్తుకు రాలేదట. నరకాగ్నిగుండం దగ్గరికి వెళ్ళి గుర్తొచ్చాట. ఆవిడ అంటుందంట, అయ్యా
నా అన్నదమ్ములు, నా అక్క చెల్లి, నా బంధుమిత్రులు, నా గ్రామ ప్రజలు, మా ఊరు ప్రెసిడెంట్, మున్సిపల్ కర్ణాలు చాలా మంది ఉన్నారు అయ్యా కింద. ఈ అగ్గిగుండం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఒక్కసారి నేను పంపించామనుకో, నేను అగ్గిగుండం ఉంది ఒరే మార్మల్స్ పొందండి అని చెప్పేసి వస్తాను ప్రభు అని బతిమాలుతుందంట. ఆ దేవుడు అంటాడంట, అమ్మ నువ్వు కానీ తిరిగి వెళ్తే కిందకే వాళ్ళు నీ దయ్యం అనుకుంటారు కానీ నీ మాట ఎవడో ఎండో. కాబట్టి దాసులు ఇంకా చెప్పారు, భూమి మీద 3 మంది ఉన్నారు, వాళ్ళందరూ చెప్పిన మాట వింటే మీ వాళ్ళు అందరు కూడా పైకి వస్తారని చెప్పండి. నిజంగా చెప్పండి, ఇక్కడ ఉన్న మన వాళ్ళు, మన తాలూకాలు, మన ముత్తాతలు గట్ట దయ్యాలుగా తయారై వచ్చి మనవరాల, మనవడా, అమ్మ నా కూతురా అంటూ మాట్లాడుతూ వచ్చారనుకోండి, మనం ఉంటామండి ఇక్కడ అంటే ఏమో కొద్ది ధైర్యంగా ఉంటామండి. ఇక్కడ కొద్ది ధైర్యంగా ఉంటాం. మన ఇంటి దొడ్డేపు చీకటిగా ఉన్న టైంలో మనవరాలా అన్నదనుకోండి, ఎక్కడ గుడ్లు అక్కడే ఎగిరిపోతాయి అండి. అంతేది ఏంటంటే ఆవిడ బతిమాలుతుందంట, పెట్లో బియ్యం పెట్లో ఉన్నాయి అన్నదండి, కొట్లో దాన్ని కొట్లో ఉందన్నారు. తెగి మేసారు, తెగి మీద ఉన్నాయి, బీరువాలో పెట్లు బీరువాలు ఉన్నాయి. ఆదివారం నాడు చర్చికి వెళ్ళలేదు, పాస్టర్ గారు చెప్పిన మాటలనే వెళ్ళలేదు. నా స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, అయ్యా ఎందుకు వెళ్ళలేదన్నా ప్రార్థన కంటే అలమాడుకోలేదు, వెళ్ళలేదు ప్రభా, ఇంతలోని సావు వచ్చి పడిపోయింది ప్రభా, ఎలాగైనా నన్ను నా పరలోకం తీసుకెళ్ళిపో ప్రభా అంటే చేసి అదిలిపో నేను నీకు అదిగో భగభగమండే అగ్నిగుండం వెళ్ళి కదా భూమి మీద బతకుండగా మీ దినాలు చక్కపరుచుకోండి. పొద్దున్నేసిగా డబ్బు, బంగారం, గొడవలు, ఆస్తులు ఈ కాదు కావాల్సింది, ఏం కావాలి మనకి చెప్పండి. లాగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, దేవుని సహాయం ద్వారా రోజంతా బ్రతకుడు. ఇదే మనకి దేవుడు ఇచ్చిన వరం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. మీ కృప కానీ ప్రేమ ఉంటుంది ప్రభా, అందరూ ప్రభా, దాని ప్రభా పాడదా మంచి గొప్ప కృప చెప్పరు ప్రభా, దేవుడు ప్రభా మీ ద్వారా వాక్యం కృప రాజా, వాక్యం మహేంద్ర ప్రభా, అద్భుత ప్రభా, వివరించి ప్రభా మీరే మయం పొందని యేసు కృష్ణ ప్రార్థన అడిగి వరకు నా తండ్రి. ఆమేన్.